గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు, కృష్ణ పరమాత్మ కృష్ణాజకు, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆ భగవద్గీత మీద భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం ఉండాలని, పరమేశ్వరుడు అనుగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటాడా. భగవంతుడు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవాది దేవుడు, జాతి రూపుడు, స్వయాన భగవానుడు, ఈ లోకానికి అందించిన నిత్య సత్యములు 100 కోట్లకు అధిపతి అయిన ఒక్క నిమిషం ఆవిసి కొనలేవని తెలుసుకో. ఊపిరి పోగానే ఊరి బయట పడవేస్తారని తెలుసుకో. లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానానికి 2 సమానులని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ ఎంట ఉన్న నీ పరలోక ప్రయాణం ఆపలేవని తెలుసుకో. ప్రపంచమంతటికి అధిపతి అయిన నీ ఆవిసికి అధిపతి కాలేవని తెలుసుకో. మృత్యువును తప్పించుకోలేవు. కాలము విలువన్నది, రేపన్న దానికి రూపము లేదు. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. నువ్వు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చినది జమ అవుతుంది. భోగాలకు రోగాలు కొని తెచ్చుకోకు. మంచి పనులు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యము నీ తలరాతను నిర్ణయించుతుంది. ఈ సత్యములు ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని గౌరవించుకుంటూ జీవితమును స్వార్థకమును చేసుకోమని ఆశిస్తూ షిరిడి సాయి బాబా ప్రతి ఒక్క మనిషి కూడా వ్యర్థములో పడుకోకుండా ఆ భగవంతుని అనేది అనుగ్రహము ప్రతి మనిషికి కూడా, ప్రతి ఒక్క బిడ్డకు, మగబిడ్డ కానీ ఆడబిడ్డ కానీ, ప్రతి పిల్లకు కానీ పెద్దల వాళ్ళకు కానీ ఎవరికి కూడా తెలుసుకున్న దానికి ఎవరు ఏమీ లేదు. ప్రతి మనిషి ఆలకించి మంచి మాటను వినండి. చెడును పట్టుకుంటారు కానీ మంచిని దూరం పెడుతుంటారు. కానీ ఇప్పుడు మనకు అవసరం లేకపోవచ్చు. వయసు అనేది తగ్గిపోయినాక ఒక్క మంచి మాట కావాలని మనం వేడుకుంటే ఈ చెడు మాటలకి అలవాటు పడి ఉంటాం కాబట్టి మంచి మాటలకి మనం ఎప్పటికీ కూడా పోలేము. కాబట్టి మనం అంటూ సాధన చేస్తే, పదము తొక్కితే సాధించలేనిది ఏముందని మనం ముందడుగు వేసి తప్పకుండా మనం ఎందుకు వినకూడదు, మనం ఎందుకు చేయకూడదని భగవంతుడి అనుగ్రహంతో ముందుకు అనేది వెయ్యాల. ప్రతి మనిషి కూడా తెలుసుకోండి, వ్యర్థములో అనేది జీవితం పడకూడదు. కానీ ముందడుగు వేస్తే కనుక ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు, పనులు సాగుతాయి. మనం ఎందుకు వినకూడదు అనేది ముందుకు రాండి. ప్రతి మనిషి తెలుసుకోండి. ప్రతి ఒక్క ప్రయోజనములో కూడా నాకు తోచిన వరకు ఆ భగవంతుని మీద భారం వేసి నాకు ఒక తోసిన మంచి మాట, మంచి పలుకు, మంచి విధానం అనేది చెప్పుతాను. కానీ చెడును సెకండ్లోనే పట్టుకుంటారు, మంచిని దూరం పెట్టగలుగుతున్నారు ప్రజలు. కానీ తెలుసుకోండి, బాగుపడండి అని నేను ముందుకు వచ్చి చెప్పగలుగుతా. కానీ మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్పగలిగి మీ ముందుకు నేను రాగలుగుతాడా. కానీ ప్రతి మనిషి అనేది ఏం చేస్తాడు, ఒకరు ఏం చేసేసినాడు, నాయన ఒక ఉద్యోగం అంటే చేయలేకపోయినావు, ఒక వ్యాపారం అంటే చేయలేకపోతున్నావు, ఏది కూడా ఈ ఒక్కటి కూడా ముందుకు రాలేకగలుగుతాండవు. మేము ఏమి చేస్తాం నాయన, మన మధ్య రకమైన కుటుంబాలు, మనం ఏమి చేయగలగలేము. ఎందుకు నాయన, పోనీ ఇతర దేశాలకైనా ఎక్కడికైనా పోయి నువ్వు బతికే మార్గం ఉంటే బతుకు నాయన అని ఒక కొడుకు అమ్మ నాయన ఏం చేసేసినారంట. ఒక తల్లి తండ్రి, నాయన 4 బంగారు నాణ్యాలు ఇస్తా, ఈ బంగారు నాణ్యాలు ఎత్తుకొని పోనాయన, ఈ బంగారు నాణ్యాలు ఎత్తుకొని పోయి నీకు బుద్ధి పుట్టే చోట ఈ ఒక్క ఏమిటికైనా ఉపయోగపడుతుంది. ఆ డబ్బు కానీ ఏమిటికైనా కానీ తెచ్చుకొని నువ్వు ఇది చేసుకోను ఆయన, ఇట్లా నువ్వు ఒక ప్రయోజకునిగా నీ కాళ్ళ మీద నువ్వు బతకగలుగుతావు కదా నాయన అని చెప్పి, ఇక్కడ ఎట్లా ఇది కాలేవు, ఇతని సాటికి పోయి బతుకు నాయన అని చెప్పి 4 బంగారు నాణ్యాలు ఇచ్చినారంట. 4 బంగారు నాణ్యాలు ఇస్తే ఏమైనాడంట, ఆ బంగారు నాణ్యాలు ఎత్తుకొని ఆ ఒక్క కొడుకు పుత్రుడు పోతా 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 ఉన్నాడంట. పోతా ఉంటే ఒక్కసారి ఏమైనాడంట, ఒక మునేశ్వరుడు మాదిరి ఆయన ధ్యానం చేసుకుంటా ఒక మునేశ్వరుడు అదాట అయినాడంట. అదాటైతే ఏమి నాయన పోతాడు దావన, ఇద్దరం నువ్వు పోతాండావు నేను పోతాంటే ఏం చేస్తాము, ఇద్దరం మాట్లాడతాం, ఇద్దరము కలిసి పోదాము, నడిచేది ప్రయాణం ఇద్దరికి తెలియదు కదా, ఇద్దరము కలిసి పోదాం, తొందరగా మనం ఆ ఊరికి చేరుకోగలుగుతాము అని అంట.
నీ ఊరు వచ్చినప్పుడు నువ్వు పోదు, నా ఊరు వచ్చినప్పుడు నేను పోతాను అంటే ఏమి నాయన ఎక్కడ పోతాండావు నువ్వు అన్నట. ఏమీ లేదు, ఎక్కడ పోయినా నీకు చెప్పడానికి ఏముంది, సందేహం ఉంది. ఒక మునీశ్వర, నీకు చెప్పేదానికి సందేహం ఏమీ లేదు. నువ్వు ఇక్కడ బతకలేవు నాయన. ఈ నాణ్యాలు ఎత్తుకొని నువ్వు ఇట్లా పోయి ఇట్లా విధి చేసుకొని బతుకు నాయన అని చెప్పి మా ఒక తండ్రి అనేది నాకు విధి చేసినాడు. ఈ 4 నాణ్యాలు ఎత్తుకొని నేను ఇట్లా ఏదో ఒక వ్యాపారమో ఏదో చేసుకొని ఆయన అన్నాడు. నేను దేవుని మీద భారం వేసి పోగలుగుతాడు అమ్మేశ్వర అన్నాడ. అవునా నాయన అన్నాడ. అంటే సరే మునేశ్వర, ఒకటి నువ్వు ఏం చేస్తావంటే దావన పోతా పోతా ఒకటి కథ ఏందన్నా చెప్పకూడదా, మనం వింటా పోతాం అన్నాడ. అంటే నాయన నేను కథ చెప్పడంలో ఏమీ లేదు నాయన, ఒక కథ చెప్పు తెగినాక నాకు ఏమైనా ఇయ్యాలా నాకు అన్నాడట. నేనేమి ఇయ్యాలా స్వామి, నేను నీ మాదిరే దవ ప్రయాణం అయిపోయేటోనే కదా, నేనేమి ఇయ్యగలుగుతాను నీకు అన్నాడట. మీ నాయన ఇచ్చిన నాణ్యాలు ఉన్నాయి కదా నాయన, ఒక నాణ్యం ఇయ్యి, నేను ఒక కథ చెప్తాను అన్నాడంట. సరేలే, కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే అని చెప్పి ఏం చేసేసినాడంట, ఆ ఒక్క నాణ్యం ఇచ్చినాడంట. ఒక నాణ్యం ఇస్తానే, చూడు నాయన నేను చెప్పేది ఏమంటే ఏమీ లేదు, ప్రతి మనిషి అనేది మనము ప్రయాణమైపోతూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఆ చేసేటప్పుడు చెందేటప్పుడు ఏమి చేస్తామో మంచిని, మంచి మాట, మంచి పలుకు, మంచి విధానం అనేది వినాలా, విధి చేయాలా. మంచి మాటనని విను, చెడును పక్కన పెట్టుకోవాలా, ఇట్లా నువ్వు చెప్పినది చెయ్యాలా. ఏదైనా కాడ మంచిని నమ్ముకొని బతకాలనైనా అది ఇది అనుకుంటా పోయిందంట. అంతే, సరేనని చెప్పాట. సరే నాన్న కథ అయిపోయింది నాయన అని అంట. సరే పోతానంట. మంచి మాట వినాల నాయన, నువ్వు మంచిగా ఇట్లా బతకాలా అని చెప్పిన. ఒకే ఒక కథ అయిపోయింది. సరే మనం పోతా ఉండాము కదా స్వామి, సరే మనం పొద్దుపోయేదానికి సరే నాయన ఇంకొక కథ చెప్తే ఇంకొక నాణ్యం ఇయ్యాల నాయన నాకు అన్నాడంట. సరే స్వామి, నువ్వు అడిగినావు కాబట్టి తప్పకుండా విధి చేస్తాలే అని చెప్పి మళ్ళా చెప్పు అన్నాడంట. చూడు నాయన, ఏదైనా కూడా ఒక మనిషి చెప్పింది సంథింగ్ మనసులోనే పెట్టుకోవాలి, కానీ దాన్ని డటిక్కిన బయటికి వతికిలేసి దాన్ని చెడుగా మనం అపార్థం చేసుకోకూడదు. మంచి మాట కానీ చెడ్డ మాట కానీ మనసులోనే దాచుకొని నువ్వు ఎప్పటికైనా బతకాల, టక్కన 3వ వ్యక్తికి తెలియకూడదు నాయన అది ఇది అని చెప్పి ఒక కథ. సరేనా, 2 కథలు అయిపోయా, ఇంకా ఏమి అని చెప్పానట. ఏమి లేదు నాయన, 2 నాణాలు ఇచ్చినా 2 కథలు అయిపోయినాయి నాయన అన్నాడంట. సరే ఇంకొక కథ ఏమో చెప్తా పోతే నాకు బాగుంటుంది కదా, సరేలే దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఏం చేసేసినాడు, ఇంకొక నాణ్యం ఇచ్చినాడంట. ఇంకొక నాణ్యం ఇస్తే ఏం చేసినాడు నాయన, చెడును పక్కన పెట్టు, మంచిని పట్టుకో. చెడు ఉద్దేశం అనేది పెట్టుకోకుంటే ఎక్కడైనా నేను ఉన్నే కానీ నిలబడుకునే కానీ నేను బతకగలుగుతావు నాయన. చెడును అనేది పక్కన పెట్టు, మంచిని పట్టుకో. ఎప్పటికైనా కూడా ఆలోచన చేసుకొనైనా ఏదైనా కూడా నీ మనసులో చెడు ఉద్దేశం లేకుండా నువ్వు బతుకు, అది ఎప్పటికైనా నీకు మంచి శుభం జరుగుతుంది ఇది నాయన అన్నాడంట. సరేలే అని చెప్పి 3 నాణ్యాలు అయిపోయినాయి. ఇంకా ఒక్క నాణ్యం ఉంది. సరే స్వామి మునీంద్ర, ఇంకా ఒకే ఒక్క నాణ్యం ఉంది కదా, ఇంకా ఏదో ఒక్కటి చెప్పు అన్నాడంట. సరే నాయన చెప్పుదండ విను, జాగ్రత్తగా గుర్తుగా ఇను నాయన. ఏమిటి స్వామి చెప్పు. చూడు నాయన, ఎప్పటికైనా కూడా అబద్ధాలు ఆడగాకు. నువ్వు నీ చేతన అయినంత వరకు సహాయం చేస్తూ కానీ ఇట్లా చెడు తలంపులు తలుసుకోకుండా నీ జీవితం గమ్యానికి చేరుతుంది. నువ్వు ఎక్కడ కూర్చుని అక్కడే నీకు మంచి జరుగుతుంది నాయన. ఎవరైనా కూడా 2 ఉంటారు, వాళ్ళ మాటలు అనేది నీకు 2 మనుషులు ఉంటారు. నువ్వు పోతా ఉంటావు దావులో, 2 మనుషులు ఉంటారు. ఒక మనిషి ఇప్పుడు పిలుస్తా అంటారు, పోతా ఏం పిలుస్తావులే, ఏంటి ఆ మనిషితో మనకేమని సంస్కారం చేయొద్దు నా బాబు. నేను చెప్పినాను కదా, ఇప్పుడు ఎవరైనా నువ్వు దావన పోతుంటారు. ఇప్పుడు నేను పిలిచినా, నువ్వు ఆలోకించినావు, నాణ్యాలు ఇచ్చినావు, నేను చెప్పినా స్వామి నువ్వు నాకు కథలు ఒక కథ చెప్పినట్టు లేదు, ఒక ఉపదేశం ఇచ్చినట్లుండవు కదా స్వామి, నాకు చూస్తుంటే నాకు అదే అర్థమవుతుంది అన్నాడట. నువ్వు ఏమైనా భావించుకోనైనా నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకోనాయన అన్నాడట. సరే నువ్వు పోతా 4వ కథకు పోతా ఉంటావు కదా, ఎవరైనా కూడా 2 మనుషులు ఉండి ఏదో పిలుస్తారు, నాకు పనిందిలే అని సంస్కారం చేసి ఉండగాకు. ఆ మనిషి ఎందుకు పిలిచినాడు, ఏ మాట చెప్పుతాడని ఆలకించున్నానా నువ్వు అన్నాడంట. సరేలే స్వామి అని 4 కథలు అయిపోయినా, 4 నాణ్యాలు ఇచ్చిన సరిపోయింది. సరే నాయన
నీ ధావ నీది, నా ధావ నాది, నాకు వచ్చేసింది, నా యాసనానికి టైం అయింది, నేను పోతున్నా, నీవు ఎక్కడికో పోవాలన్నావు కదా, సరే నువ్వు పోయి రా నాయనా అని చెప్పి అన్నాడట. సరే స్వామి అని చెప్పి నమస్కారం చెప్పుకొని, స్వామి నువ్వు 4 కథలు చెప్పినట్టు లేదు, నాకు 4 నాణ్యాలు తీసుకొని నాకు ఉపదేశం చెప్పినట్లుండవు స్వామి అన్నాడట. నువ్వు ఏదైనా భావించుకోనైనా బాబు, నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోనైనా నువ్వు అన్నాడట. సరే స్వామిని నమస్కారం చేసుకొని ఆమెను ధన్యవాదులని చెప్పిపోయినాడు. కానీ ఒక పట్టణానికి పోయి అటు 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 తారాడుకుంటా చేసుకుంటా చెందుకుంటా ఉంటే ఏమైనాదంట, ఎక్కడే కానీ ఎవరైనా కూడా 4 నాణ్యాలు వాళ్ళ తండ్రి ఇచ్చినట్టు అయిపో చేసుకుంటా, ఏమీ లేకుంటే ఏమి చేస్తాడా బాబు, ఏమి చేయలేడు కదా. అప్పుడు ఏం చేస్తాడు, అట్లా అట్లా ఎతుకులాడుకుంటా కొన్ని చాట్లకు అనేది ఆయన ఎత్తుకుంటా పోయినంట. ఎత్తుకుంటా పోతే ఒక గుర్రాలు అనేది, ఒక రాజుంటి కాడ గుర్రాలు అనేది కాస్తా ఉన్నాడంట కాపలా. ఇట్లా గుర్రాలు నా కాపలా కాస్తానంటే, అయ్యో నీ నమ్మకం ఏమంటే నువ్వు ఎట్లా చెప్పుతే అట్లనే చేస్తా. సరేనప్ప, నాకు కూడా కొంచెం పడింది, ఒక నెల రోజులు ఈ గుర్రాలకు నువ్వు నెల రోజులు కాపలా కాస్తా ఉండు, చేస్తా ఉంటావా, నాకు నెల రోజులు ఊరికి పోయి నేను వస్తాను, తర్వాత నేను రాజుకాడికి వదము రాని చెప్పి రాజుకాడికి తొడుకొని పోయినాడంట. రాజా ఈ గుర్రాలకు 10 గుర్రాలు కాయాలంటే 4 కొరమ గుర్రాలు కాసేటాలకు అంతా మొత్తము 5 మంది అనేది ఉండరు. ఈ గుర్రాలను ఇన్ని కాయాలా, నేను నెల రోజులకు వస్తాను అని చెప్పి పెట్టినాడట. సరే అని చెప్పి రాజు కాడికి తొడుకొని పోయి, ఏమి చేస్తామంటే నేను ఇట్లా ఊరికి పోతుండాను, ఈ బాబును నేను పెట్టిపోతుండాను, ఈ 10 గుర్రాలకు ఈయన నెల రోజులు ఉంటాడు, తర్వాత వస్తే నేను కాపలా నా గుర్రాలకు నేను మళ్ళీ సేవ చేసుకుంటాను అని అన్నాడు. సరే అని చెప్పి రాజు ఏమనుకోకుండా సరేనని చెప్పి ఆ గుర్రాలను ఆ కథ చూపించి విధి చేసినాడంట. ఈయన ఏం చేసేసినాడు, ఆ గుర్రాలకు ఈయన ఇచ్చిన బట్టం పెట్టుకుంటా చేసుకుంటా చెందుకుంటా ఆ గుర్రాలకు బాగా స్నానం చేయించుకుంటా, దాంట్లోకి ఆలనా పాలనా చూసుకుంటా రేపొకసారి మాపొకసారి నీట్గా గుర్రాలు ఎక్కేస్తున్నాయి. ఈ 4 ఇచ్చిన గుర్రాలు ఏమి చేస్తాయి, ఆ ఇచ్చిన గుర్రాలకు సగము తినేసి సగము వీళ్ళు దిగమింగేస్తున్నారు. ఆ గుర్రాల ఆకిలి కావాలి, అసురుసురం అవుతాయి ఆకిలికి గుర్రాలు. ఏమి చేస్తారు అప్పుడు ఏం చేసేసినాడు, ఏం చేస్తున్నారని చెప్పి అట్లా పోతే వాళ్ళకు ఆ గుర్రాలకేసే ఆ బస్తాలు అనేది సగం ఉన్నాయి. ఎందుకు మీరు గుర్రాలకు వేయలేదు, ఆ గుర్రాలు ఎగచూస్తున్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారప్ప, పెట్టచ్చు కదా గుర్రాలకు అన్నాడట. అయ్యో మేము పెట్టేది వింటే గుర్రాలకు సగం పెట్టి ఆ సగం వచ్చి మాకు ఇట్లా చేసుకొని తాగేదానికి మేము ఉపయోగించుకుంటున్నాము, అది ఇది నువ్వు కూడా ఆ పని చేయడాడట. ఆ పని చెయ్యంటే ఈయన ఏం చేసేసినాడు, మనసు అనేది కొంచెం ఆలకించినాడు. అయ్యో నెలకే నన్ను తీసేస్తారు కదా, ఈ నెల రోజుల్లో కూడా నేను కూడా కొంచెం పొదుపుగా ఎగబెట్టుకోవాలి కదా, ఈ గుర్రాల కింద సగం పెట్టి సగం అనేది ఎగబెట్టుకుంటే నాకు కూడా డబ్బు సేవ చేసుకునేటోని అవుతాను కదా అని 1 సెకండ్ ఆలకించినాడంట. 1 సెకండ్ ఆలకించే ఏమైందంట, అయ్యో నేను ఆలకించుతే గినక కొంచెం కొంచెం పోతానే, నాకు ఒక స్వామి సాధాయణ చెప్పినాడు కదా, ఆ మునేశ్వరుడు చెప్పినాడు కదా, నాయన చేతనైతే సాయం చెయ్యి, హానికరం చేయొద్దని నాకు చెప్పినాడు కదా, కరెక్ట్ కదా, నేను ఎందుకు చేయాలా తప్పు పని, అది తప్పుతోనే పని కదా అని ఒక ఆలోచనతో ఏం చేసినాడంట, అది తప్పు చేయకూడదు, గుర్రాలకు నా తోసినంత వరకు రాజు ఇచ్చిన బత్యం పెట్టాలా, నేను స్నానం చేపించాలా, ఉండేది తినాలా, అది తప్పు కదా అని చెప్పి ఓకే నిర్ణయం చేసుకున్నాడు. అది తప్పు కదా, ఆ మునేశ్వరుడు చెప్పింది ఒకటి అయిపోయింది. ఒకటి అయిపోతానే మళ్ళీ తర్వాత ఏం చేసేసినాడు, నాయన మీరు కూడా ఇట్లా చెయ్యకూడదు, అది తప్పు పని నాయన, చెయ్యకూడదు నాయన, నా మాట వినండి, ఆ నోటికాడికి గుర్రాలకు పెట్టింది మీరు ఎందుకు తింటారని చెప్పి మళ్ళీ అడిగినాడంట. అడిగితే నువ్వు చేయలే మేము చేస్తున్నాం అనట. అప్పుడు గుర్రాలన్నీ కలిసి ఒక్కసారి గుర్రాలు సవాలుకు పోవాలని చెప్పి ఆ రాజు గుర్రాల కాడికి వచ్చేసి విధి చేసినాడట. ఈ గుర్రాలు చూస్తే ఏలబడిపోతుండయట, చెక్క 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 ఏలబడిపోతాయి, ఇదైతే అయ్యో ఈ గుర్రాలు ఏమి విధవుతాయి అని చెప్పి ఆలోచనతో ఆ 10 గుర్రాలు తెమ్మని ఈ గుర్రాలు అన్నీ చూస్తే ఈ చూస్తుంటే సూపర్గా గుర్రాలు అనేది ఒక ఆనందంగా ఇదేనట. అప్పుడు ఏం చేసిందట, నాయన ఎందుకు ఈ గుర్రాలు ఇట్లా ఉన్నాయి, ఈ గుర్రాలు ఇట్లా ఉన్నాయే అని అన్నాడంట. అంటే స్వామి నేను చెప్పను, వాళ్ళని కూడా పిలుచు నేను చెప్తాను అన్నాడంట. సరే నిజము నిలకడగా చెప్పేదానికి తప్పేముంది, చెప్పాలి కదా, ఆ నోరు లేని జంతువులు చూస్తున్నాయి కదా అన్ని ఒక ఆలోచనతో ఏం చేసేసినాడంట, ఆ రాజు గారికి నలగండి పిల్లం ఇచ్చుకున్నాడు.
రాజుగాడికి నల్లగారిని పిల్లంపించుకొని ఏం చేసేసినాడంట, ఏమి నాయన మీ గుర్రాలు ఇట్లున్నాయి, ఈ గుర్రాలు ఇట్లున్నాయి, ఏమిటి పరిస్థితి అని అంటే ఏమన్నాడంట అప్పుడు, ఏమి లేదు వాళ్ళు నువ్వు ఇచ్చిన బత్యము సగం తిని సగం ఇట్లా వాళ్ళు తాగేదానికి పెట్టుకొని విధి చేస్తున్నారు, నాకు ఇచ్చిన బత్యం ఫుల్గా పెట్టుకొని గుర్రాలు నీట్గా కడుక్కొని నేను ఇట్లా పెట్టుకుంటానా, ఇది అని చెప్పాడంట. అంటే ఏమి నాయన మీరు చేయడం తప్పు కదా ఇది ఇది అని చెప్పారంట. సారీ మాకు చేసినాము తప్పు, ఇంకా మేము చేయము రాజా, ఎప్పటికీ కూడా మేము తగలము, మేము చెయ్యము, నీతి నేటి జాతిగానే మేము బతకగలుగుతాము, మేము చెయ్యమని చెప్పానట. ఆ రాజు నెల రోజులు పెట్టినందుకే ఆ మంచితనంతో ఒక అభిమానం విశ్వాసముతో నోరు లేని జంతువులకు అనేది విధి చేసినాడు చూడి. మరి ముష్టి నాయండ్ల ఇన్నాళ్ళు మీరు ఉండి ఏం చేసినారు అని ఆ ఒక సంతోషముతో ఏం చేసినాడు రాజుకు అనేది ఆయన చేతిలో ఉంగరం తీసి చేతికి తొడిగి, ఎప్పటికైనా కూడా ఈ ఉంగరం చూపించు, నేరుగా నా ఒక పదవిలో నీకు కూడా ఇట్లా అవకాశం కల్పిస్తా, ఈ గుర్రాలు ఎన్ని లేకుండా అని చెప్పినాడట. ఓకే అని చెప్పి ఆ ఉంగరం పెట్టుకున్నాడ. ఈ నెల రోజులైతానే ఈ గుర్రాలు సాకేటోడు వచ్చినాడు కదా, ఇంకా చూస్తానే ఇట్లా మాకు నోటికాడు తీసినాడు, ఇది పరిస్థితి అని చెప్పినారట. ఓహో మీతో పాటు నేను కూడా బత్యం అమ్ముకుంటా ఉండేటోనే కదా, అప్పుడు నాది కూడా బత్యం పోతుంది కదా, ఇది ఏం చేయాలా, ఏం మార్గం చేయాలా అని ఒక దృష్టి పెట్టుకున్నాడంట, చెడు దృష్టి పెట్టుకున్నాడంట. చెడు దృష్టి పెట్టుకొని విధిగా అనేది ఒక కన్ను పెట్టుకొని ఎట్లా ఏం చేయాలా అని ఆలోచన చేస్తారంట. ఆలోచన చేసి విధైనప్పుడు ఇంకా ఏం కథ అంటే ఈయనకు నెల రోజులు ఈయన వచ్చినా కదా, ఈయనకి ఇచ్చినాడు కదా రాజ్యం, మంచి పదవి ఇచ్చినాడు. ఆ పదవి ఇస్తే ఏం చేసేసినాడు, ఈ రాజు కూతురు ఏం చేసేసింది, ఈ నెల రోజులు పెట్టిన వాడిని ఆ ముందుగా పాత వాడిని అనేది ఆ అమ్మ ఆ రాజు బిడ్డ ఆడికి వచ్చేసింది. ఈయన చూసినాడు, చూసి అయ్యో ఏందో తప్పు జరుగుతుందే, ఎక్కడో ఆడి మనిషి గొంతు ఉన్నట్లు ఉంది అని చెప్పి అప్పుడు ఇటు అటు తొంగి చూసినాడు. తొంగి చూస్తే క్రికెట్లో చూస్తే ఏంది, అయ్యో రాజు చూస్తే ఎంత అపచారము, ఏమి కథ అని చెప్పని అనుకొని మనకి ఎక్కడొచ్చిందని చెప్పి సైలెన్స్గా ఆయన దావ కొద్దీ ఆయన చూసే చూడనట్టు సైలెన్స్గా పక్కకు పోయినాడు. పక్కకు పోతా అని అప్పుడు ఏం చేసేసింది, ఆ రాజు ఆ నెల రోజులు ముందు ఉండేటువంటి ప్రేమించింది కాబట్టి ఈడు నాకు ఇట్లా శత్రుగా ఉన్నాడు చేసినాడు, మన కథ ఎవరో చెప్పినా కూడా మీ నాయన నా తల నరికేస్తాడు, ఇది అని చెప్పాడు. ఓహో అది ఎంత స్మాట, ఎంత కథ, నేను చూసుకుంటలేని రాజు బిడ్డ ఇంటికి పోయి ఏం చేసేసింది, ఆమె ఒకటే నేను ఇది చేసి అది డాడీ ఇది డాడీ అని రాజుకు లేనేటి నిందలన్నీ కాపిచ్చి ఈ నెల రోజులు ఉండే అబ్బాయికి ఈ అమ్మ నిందలు కాపించింది. నిందలు కాయిస్తానే వాడు మంచివాడని చెప్పి ఒక ఉంగరము తొడిగి మంచిగానే నేను ఒక మంచి ఉన్నత స్థాయిలో అబద్ధాలు ఆడుకోకుండా ఉండేవాడని చెప్పి నేను ఒక కల్పిస్తే ఇట్లా విధి చేసినాడని ఒక కోపముతో ఒక అచ్చతో ఏమి చేసేసినాడు. ఇప్పుడు రాజు విలువ పోతుంది కదా, నలుగురికి చెప్తేనక ఇలా పోతుంది, రాజుకే ఇట్లా అనష్టం జరుగుతుంది కదా, నలుగురికి తెలిస్తే బాగుండదు అని చెప్పి ఒక ఆయన కాడికి పోయి సైలెన్స్గా పోయి ఒక భయవాడి కాడికి సైలెన్స్గా పోయి నీ కాడికి ఒక మనిషిని పంపిస్తా, నువ్వు నరికి ఆ మొండెము నా ఒక బ్యాగులో పెట్టి నా ఇంట్లో చేస్తాను, ఏరేవన్నీ పంపిస్తామని చెప్పినాడంట. ఓహో నీకు 50 నాణ్యాలు ఇస్తానన్నాడంట. ఓహో రాజే వచ్చి నాకు ఇస్తానడే కదా అని చెప్పి ఓకే సరే అన్నాడంట. సరే అని చెప్పి ఏమి చేసేసినాడు, ఈ రెండో వాడు ఊరికే నెల రోజులు ఉండేవాని నరికించాలని రాజు బిడ్డని కంకరం కట్టుకునేది. ఇంకా రాజు ఏమనలేక ఇట్లా ఇది చేస్తే సరిపోతుంది కదా, సైలెన్స్గా బయట మాదిరిపోతుంది కదా అని ఆలోచనతో రాజు తప్పుడు ఆలోచన నమ్మేసి ఏం చేసేసినాడు రాజు, అయ్యో అని ఆలోచనలో పడి నాయనా నువ్వు ఒకసాటి ఒక వస్తువు తేవాల నాయన అన్నాడంట. తప్పకుండా తెస్తా రాజా అన్నాడంట. తప్పకుండా తెస్తా రాజా అంటానే అప్పుడు ఏం చేసేసినాడంట, ఈ రాజుకాడికి పోతాడాడంట. రాజుకాడికి పోయేటప్పుడు ఏం చేసేసినాడంట, ఇద్దరు మునీశ్వరులు ధ్యానం చేసుకుంటా ఉండేటట్లు పిలిచినారంట. ఆయన అని దాటేసుకొని పోయినాడు. కానీ మాకు ఒక మునీశ్వరుడు చెప్పినాడు కదా, వాళ్ళు ఎందుకో సాధులు పిలుస్తున్నారు కదా నన్ను, ఒక్క సెకండ్ వాళ్ళని హెచ్చరించిపోదాం కదా అని చెప్పి ఎనికి వచ్చి ఆ ఇద్దరు సాధులు జ్ఞానం చేసేటోళ్ళు కూర్చోబెట్టుకున్నారట. కూర్చోబెట్టుకొని ఏమి నాయన, ఎక్కడ నాయన, ఎందుకు పోతాడావు నాయన, ఏమి అన్నాడు. ఏమి లేదు స్వామి, మా రాజు ఇట్లా చెప్పినాడు పలానా సాటికి ఇట్లా పోతాడు. అవునా నాయన, ఆ మాట ఈ మాట 2 మాటలు మాట్లాడుతా చేస్తా ఏం చేసేసినాడు. ఆ మాటల్లో పడి కొంచెం టైం అయింది.
టైం అయిపోతానే ఈ రెండో వాడికి వాళ్ళ బిడ్డ ప్రేమించిన రాజు బిడ్డ ప్రేమించిన వాడు ఉన్నాడు కదా, వాడికి ఇవన్నీ తెలియదు కదా రాజుకు. నువ్వు పోయి ఏమి చేస్తావంటే ఒక సాటికి పోయి ఒక బ్యాగ్ తీసుకొని రాపో, పలాని భయ్యవాడు ఇస్తాడు, వస్తువుకు పోయినాడు ఇస్తాడు అన్నాడంట. అంటే రెండో వాడిని ఫస్ట్ వాడిని నరికి బ్యాగులో పెట్టింటాడు, నువ్వు రెండో వాడిని పోయి సైలెన్స్గా తేపో, తీయకూడదు, ఊరిక పట్టుకొని రా బ్యాగ్ అన్నాడంట. ఒకే స్వామి సరే తప్పకుండా తెసా రాజా అని చెప్పని రెండో వాడు పోయినాడు. కానీ ఈ మునేశ్వరుడు కాడ ఇరుక్కున్నాడు కదా, ఈ మునేశ్వరుడు కాడ వాళ్ళు చెప్పే మాటలు విని చేసుకుంటా విని అక్కడ మునేశ్వరుడి కాడ ఈయన లేట్ అయింది. వీళ్ళ కాడ లేట్ అయ్యాలక ఈ ముందు వచ్చినటువంటి నరకమన్నాడు కాబట్టి పోతానే భయ్యవాడు నాణ్యాలు 50 నాణ్యాలు ఇచ్చినాడు కాబట్టి నరికేసి బ్యాగులో పెట్టి పక్కన అట్టనే పెట్టినాడు. రెండో వాడు వచ్చి ఇవ్వన్నాడు కాబట్టి ఆ నరికేసి పెట్టేసినాడు. అప్పుడు ఈయన ఈ ఇద్దరి మునేశ్వర్ల కాడే కూర్చొని చేసి తర్వాత నిదానంగా పొయ్యి విధి చేసినాడంట. పొయ్యి విధి చేసినాక సరే నాయన వచ్చినావా అని చెప్పి అని ఆ బ్యాగు చేతికి ఇచ్చి పంపించినాడు. బ్యాగు చేతికి ఇచ్చి పంపించినాడు. రాజు కాడికి తీసుకొని వచ్చి బ్యాగు తీసుకొచ్చి ఆడబెట్టినాడు. అప్పుడు రాజు వండర్ అయినాడు. ఏమైనాడు, నేను సంపమనిది ఒక్కరిని, ఈడు ఎందుకు ఈడి సంపమంటే ఈడే బ్యాగు తీసుకొని వచ్చినాడే అని చెప్పి ఆలోచనతో ఆ బ్యాగులోది ఇట్లా రాజు తీస్తానే ఈయన మండే ఉంది, వాళ్ళ బిడ్డ ప్రేమించినోడి మండే ఉంది. అప్పుడు బిడ్డ చేతుల్లో మండెం పట్టుకొని ఘోరంగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది, నేను ఇంతగా నిన్ను ప్రేమించి ఇంతగా చేసి నువ్వు ఇదైపోయినావా, నువ్వు లేని జీవితం నాకెందుకని చెప్పి ఘోరంగా ఏడుస్తుంది. అమ్మ ఘోరంగా ఏడుస్తే అప్పుడు రాజుకు ఏమని అర్థమైంది, ఓహో నా బిడ్డ అతన్ని ప్రేమించి ఈ మంచివాడిని ఈ పని చేస్తాదా అని ఒక ఆలోచనతో బిడ్డను వాళ్ళని ఇద్దరిని కలిసి ఇంత నీతిపరుడు ఇంత నిజార్థిపరుడుని నేను ఎంత తప్పులో పడి వేస్తాంటినే, చాలా నేను పాపాలు వడికట్టుకునేవానైతేనే నా బిడ్డ చేసిన పాపానికి అసుమంటి మనిషిని నేను విధి చేస్తాను కదా అని చెప్పి బిడ్డను ఇద్దరిని కూడా ఖండవం చేసేసినాడు. కానీ దావన పోతన్నే గురువు చెప్పినాడు చూడి, 4 చెప్పినేటి ఆయనకు 4 పకారాలుగా నిజమయ్యి, నాయన నా బిడ్డ తప్పుడుదే, ఈడు తప్పుడోడే, గుర్రాల కాడ ఉండేవాడు తప్పుడు వాడే, నువ్వు ఒక్క ఇదేనటి అని చెప్పి రాజు పదవి అనేది ఇచ్చేసినాడు. ఆయన భక్తి మెచ్చి రాజు పదవి ఇచ్చినాడు. 4 నాణ్యాలు ఇక్కడ గురువు గారికి ఇక్కడని దావని ఇచ్చినాక కథలు చెప్పినందుకు 4 కథలకి చెప్పినందుకు నాణ్యాలు ఇచ్చిన ఈయన రాజు పదవి ఇచ్చినాడు. కానీ రాజు పదవి ఇచ్చినాగాడ ఏమైనాడు, ఆయన ఒక నీతి నిర్జాతి అనేది ఒక తండ్రిని అనేది చూడు రాజే మెచ్చుకున్నాడు. ఒక్క బిడ్డ కూడా తప్పు చేసింది కాబట్టి బిడ్డను కూడా ఖండవం చేసి ఆయనను ఒక రాజుగా చేసేసి రాజు పదవి ఇచ్చేసినాడు. కానీ కష్టం చేసుకునేటోనికి ఏమి ఒక రాజు పదవి రావడమేమి యాడికి ఉందో చూడండి, మనసులు అనేది అర్థం చేసుకోండి. 4 నాణ్యాలకు ఒక ఉపదేశం అనేది భగవంతుడు గురువు గారు ఉపదేశం ఇచ్చినాడు. ఇక్కడ కరెక్ట్గా నువ్వు ఎక్కడైనా కూడా తప్పు చేయకోకుండా నువ్వు కరెక్ట్గా అనేది నువ్వు ఇట్లా ఉండు నాయన, నువ్వు ఇట్లా బతుకు, నువ్వు కడుపులేకి నీకు ఒక పూట భోజనం లేకున్నా పర్వాలేదు, భూదేవిని నమ్ముకొని నువ్వు తప్పు చేయగాకు, అన్నీ కూడా నీకు సక్సెస్ అయ్యి నువ్వు పదవిలోకి వస్తావు అన్నాడు. అప్పుడు ఏం చేసేసినాడు, ప్రతి ఒక్క నేను నాణ్యాలు ఇచ్చినాను కదా స్వామి, ఒక్క గురువు గారు మీరు మంచిగా ఉపదేశం మీరంతా విధి చేసుకొని ఇట్లా జ్ఞానం చేసుకునే వాళ్ళు మీరు ఆ నాణ్యాలు ఏం చేయరు కదా స్వామి, ఎందుకు తీసుకున్నావంటే అప్పుడు ఏమంటాడు ఆయన, చూడని ఆయన ఏదైనా కూడా ఒకటి నువ్వు ఎందుకు తీసుకున్నావని నన్ను అడిగినావు కదా, నేను ఊరికే 2 మంచి మాటలు చెప్తే గనక నువ్వు ఆలకించుతావా, చెప్పితే చెప్పినావులే అని చెప్పి తుడిచేసుకొని పోతావు, 4 మాటలు చెప్తే నువ్వు తుడిచేసుకొని పోతావు, 4 నాణ్యాలకు 4 మంచి మాటలు చెప్పినందుకు నీ నాణ్యాలు తీసుకున్నానని ఒక్క గుర్తుగా నన్ను భావించినావు కదా, నువ్వు నీ నాణ్యాల కోసమైనా కూడా నువ్వు ఇచ్చిన నాణ్యాల కోసమైనా నా గుర్తును గ్రహించినావు కదా. కానీ ఒక గురువుగా నీకు ఒక్కొక్క కథకు ఒక గురువుగా ఉపదేశం ఇచ్చినావు, నాకు నువ్వు కథ చెప్పలేదు ఉపదేశం ఇచ్చినావు అన్నావు కదా, 4 కథలకు 4 నాణ్యాలకు తీసుకొని నేను 4 నీకు ఉపదేశం మాదిరి ఇచ్చినాను కదా నాయన, ఆ డబ్బు ఒక్క నాణ్యాలు తీసుకోబట్టే కదా నాయన నేను అంటున్నాను గ్రహించి మళ్ళా నా కాడికి వచ్చి నువ్వు నిలేసి నన్ను అడుగుతుంటావు, డబ్బు తీసుకోకుంటే కనుక ఎందునా ధరం కాదు, అది ఏమి చెప్పుతుంటాడని తీసేస్తారు మాట.
ఆ ఒక్క తీసుకుంటే గనక ఎంతో పవిత్రమైనది అని ఒక ఆలోచనతో మీరంటూ తెలుసుకొని పొద్దున ముందుకొచ్చిన చూడి. కానీ నేను చెప్పిన ఒక 4 మంచి మాటలు నీకు మంచి జరిగిందా లేదా నాయన? నువ్వే చెప్పు, నేను చెప్పడము కాదని. శతకోటి వందనములు స్వామి, నువ్వు చెప్పినది అన్నీ కరెక్టే. రాంగుల తప్పులో పడుకోకుండా మంచి మాట, మంచి పలుకు, మంచి పాటలో నువ్వు నడుసు. నువ్వు అన్నీ కూడా అన్నట్టు ఈ పొద్దు నేను ఒక కష్టం చేసుకొని 4 నాణ్యాలు మా నాయన ఇవ్వడం ఏంది, ఒక రాజు పదవిలో నువ్వు నిలబెట్టడం ఏంది స్వామి? నీకు శతకోటి వందనములు అని చెప్పి ఆ గురువు గారికి ఎంతో ఆయన ఆ ఒక్క సంతోషముతో అనేది ఆయన ఎంతగా చెప్పుకొని ఆనందపడ్డాడు. కానీ ప్రతి ఒక్క మనిషి ఒక తప్పుడు పని లేకుండా, ఒక దొంగతనం లేకుండా, తప్పు లేకుండా, ఒక మనిషికి తప్పుగా ఆలోచన లేకుండా, మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోకుండా నీతి నిర్జాతిగా అనేది పెట్టుకుంటే గనక జీవితంలో ఒక రాజు పదవిలు ఇవ్వచ్చు. మంచి మాట, మంచి పలుకు, మంచి ఒక విధానం అనేది ఎంతవరకైనా జీవితం గమ్యానికి చేరగలగచ్చు. భగవంతుని సందిటిలోకి ఆయనను మనల్ని భగవంతుడు ఒక సంఖలో సందిటిలో కూర్చోబెట్టుకున్నట్టే మన మంచి మాట, మంచి పలుకు, మంచి విధానం అనేది ఉంటే చెడు మాట, చెడు వ్యవహారం, చెడు జీవితము అది ఎప్పటికైనా కూడా జీవితం అనేది వ్యర్థంలో పడేదానికి తప్పక ప్రతి మనిషి కూడా నేను చెప్పే ప్రయోజనములో ప్రతి ఒక్కరూ కూడా కంట్లో రవ్వమేను కూడా పాపం అనేది తొలగిపోయి మంచికి ముందు ముఖానికి మనం వేయగలగాల, మనం ఇట్లా ఉండాలన్న ప్రతి మనిషికి కూడా నేను నా ఉదయపూర్వకంగా మిమ్మల్ని ఏడుకుంటున్నా. తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి మనం ప్రతి ఒక్కరము చేరగలుగుతాం. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః.